డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఈరోజు ఒక సైంటిఫిక్ క్వశ్చన్ ఉంది నా దగ్గర. మన మైండ్ ఏదైతే ఉందో మిరాకిల్ మైండ్ అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే ఇదే మైండ్ సైంటిస్ట్ చెప్పే ప్రకారం ఒక మనిషి పుట్టినప్పుడు ఫస్ట్ 7 years ఏదైతే ఉంటుందో వాళ్ళ లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్ అంట. ఆ 7 yearsలో జరిగే ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో చచ్చే వరకు దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ అంత బలమైన ప్రోగ్రామింగే దానికి ఉంటే మనిషి నేర్చుకునేది అంతా కూడా తర్వాత ఫేజ్లోనే కదా. ఇప్పుడు ఒక ఇంజనీర్ అవుతాడు, అది జరిగేదంతా ఒక 16 నుంచి 18 ఏళ్ళు, లేదంటే కొంతమందికి 20 నుంచి 22 ఏళ్ళ మధ్యలో ఆ టైంకి గ్రాడ్యుయేషన్ అయ్యి ఇంజనీర్ అవుతాడు, ఒకడు ఇంకో డాక్టర్ అవుతాడు, ఇంకో సైంటిస్ట్ అవుతాడు. సో మైండ్ ప్రోగ్రామింగ్ 7 yearsకి అయిపోతాయి. ఇంక తర్వాత నేర్చుకునేవన్నీ అసలు ఏంటనేది ఒక డౌట్. ఇంకా ఈ కాన్సెప్ట్ పక్కన పెడితే మైండ్కి ఉన్న క్యాపబిలిటీ ఏంటి అసలు? మైండ్ని మనం సరిగ్గా ట్రైన్ చేయగలిగితే, దాన్ని సరిగ్గా ట్రీట్ చేసి దాన్ని సరైన ట్రాన్స్ఫర్మేషన్ దానికి ఇవ్వగలిగితే అసలు ఏమేమి విషయాలు అది చేయగలదు. వై? బికాజ్ ఇప్పుడు ఇక్కడ విరాట్ కూర్చున్నాడంటే ఇదంతా విరాట్ కాదు. ఇక్కడ లోపల ఉన్న మెమరీ ఏదైతే ఉందో అది ఒక్కటే విరాట్. ఈ బ్రెయిన్ తీసి ఇంకొకళ్ళు పెడితే వాడే విరాట్, నేను కాదు. సో నా ఎక్స్పీరియన్సెస్, నా సిచ్యువేషన్స్, నేను ఫేస్ చేసిన, నేను పెరిగిన విధానం, ఆ మెమరీ అంతా కలిపి విరాట్. సో ఆ మైండ్ అనేది ఎప్పుడు కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే సబ్జెక్ట్ అనమాట. అండ్ మీ ప్రోగ్రామ్స్, మీరు కండక్ట్ చేసే వర్క్షాప్స్ కానీ ఇదంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్, ఇదంతా కూడా బిలాంగ్స్ టు మైండ్. మీరు మైండ్నే కదా ట్రాన్స్ఫర్మ్ చేసేది ఇంటూ ఏ బెటర్ పర్సన్, బెటర్ హ్యూమన్ బీయింగ్ టు అచీవ్ మెనీ గ్రేట్ గోల్స్ అన్నమాట. సో మీరు చెప్పండి, అసలు మైండ్ గురించి మీరేమనుకుంటారు? మీరు ఎలా ట్రైన్ చేస్తారు? మీరు ఎలాంటి రీసెర్చ్ చేస్తూ ఉంటారు మైండ్ మీద? విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. రైట్, ఇప్పుడు మీరు ఏదైతే మైండ్ గురించి అడుగున్నారో, చిన్నపిల్లలకి అప్ టు 7 years, ఇదంతా కూడా మేనిఫెస్టేషన్కి రిలేట్ అవుతూ, యూనివర్స్కి రిలేట్ అవుతూ, విశ్వదర్శనం, విశ్వజ్ఞానానికి కోరిలేట్ చేస్తూ మనం మాట్లాడడం స్టార్ట్ చేద్దాం. ఓకే, ముఖ్యంగా మైండ్ సెట్ని ఎలా మనం ట్యూన్ చేస్తాము? అసలు మైండ్ చేతిలో ఉంటే గేమ్ క్లోజ్. బట్ మన చేతిలో ఉండలేని అంశం ఏదైనా ఉంది అంటే మైండ్. ప్రపంచంలో ఏదైనా ఫాస్ట్గా ట్రావెల్ అయింది ఏదైనా ఉంది అంటే మైండ్. ఇక్కడే ఉంటాం, బట్ ఇదే మైండ్ హిమాలయాలకు వెళ్తుంది, ఇదే మైండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్తుంది, ఇదే మైండ్ బ్యాంకాక్కి వెళ్తుంది. యువర్ సిటింగ్ ఇన్ యువర్ కౌచ్, బట్ యువర్ మైండ్ ఈస్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్. సో ఈ ప్రపంచంలో ఫాస్ట్గా ట్రావెల్ అయింది ఏదైనా ఉంది అంటే మైండ్. బట్ ఈ మైండ్ని మనం ప్రాపర్ వేలో, రైట్ వేలో, ఎథికల్గా రీప్రోగ్రామ్ చేయగలిగితే, మన సబ్ కాన్షియస్ మైండ్ మన గుప్పెట్లో, మన చేతిలో పెట్టుకోగలిగితే రియల్ గేమ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ రీప్రోగ్రామింగ్ ద సబ్ కాన్షియస్ మైండ్. అండ్ న్యూరో సైంటిస్ట్స్ స్టడీ చేసి చెప్పున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అన్నది ఎవ్రీడే 15 minutes ప్రాక్టీస్ చేస్తే, ఎవ్రీడే 15 minutes గ్రాటిట్యూడ్, అది కూడా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్, గుండె లోతుల నుండి కృతజ్ఞత భావాన్ని ప్రాక్టీస్ చేస్తే, టిల్ 21 days చేస్తే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్ని రీప్రోగ్రామ్ అయిపోతాయంట. కంప్లీట్ న్యూ న్యూరాన్స్ ఫామ్ అవుతుందంట. స్టడీ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి, న్యూరో సైన్స్ చెప్తా ఉన్నారు. సో మైండ్కి అంత క్యాపబిలిటీ ఉంది. బట్ ఇదే మైండ్ని మనం మిలియనర్ అవ్వడం కొరకు ఎందుకు యూజ్ చేయకూడదు? ఇదే మైండ్ని మనం రిచ్ అవ్వడం కొరకు ఎందుకు మనం ఛానలైజ్ చేయకూడదు? ఇదే మైండ్ని మనం హైట్స్కి రీచ్ అవ్వడం కొరకు ఎందుకు మనం ప్రొడక్టివ్గా దాన్ని తీసుకొని వెళ్ళకూడదు? బట్ వాట్ దిస్ మైండ్ ఈస్ థింకింగ్. అందుకే హ్యూమన్ మైండ్ని మంకీ మైండ్ అంటారు. మన బాడీ ఒకటి కోరుకుంటుంది, మన సోల్ ఒకటి కోరుకుంటుంది, బట్ మన మైండ్ ఒకటి కోరుకుంటుంది. ఈ 3 డిఫరెంట్ వింగ్స్. ఇందులో ఏదైనా పవర్ఫుల్ ఉంది అంటే మన మైండ్. సో మన సుప్త చేతనాత్మక మనసు, మన సబ్ కాన్షియస్ మైండ్ మన గుప్పెట్లో పెట్టుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి అలైన్డ్ ఇన్ ఎ రైట్ అండ్ ప్రాపర్ వే. మరి ఏం చేయాలా? మైండ్ ఎలా చేంజ్ అవుద్ది? చూసే విధానం బట్టి, మాట్లాడే విధానం బట్టి, వాక్ చేసే విధానం, డ్రెస్ చేసే విధానం, ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు ద మైండ్. ఇఫ్ యు సీ గుడ్ థింగ్స్, మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో మీరు చూసే చూపు మారాలా, మాట్లాడే తీరు మారాలా, నడిచే నడక మారాలా, వేసే బట్టలు మారాలి, ఎవరితో వ్యక్తులతో మాట్లాడుతున్నామో వాళ్ళని మార్చాలా. ఇవన్నీ కూడా మైండ్ మీద ఇంపాక్ట్ చేస్తాయి. డూ వన్ యాక్టివిటీ. చిన్ మీద చేపెట్టండి, చిన్ మీద చేపెట్టండి, ఇలానండి, చిన్ మీద చేపెట్టండి, చిన్ మీద చేపెట్టండి. వాట్ ఐఎమ్ సేయింగ్, చిన్ అంటే ఇది. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ రీప్రోగ్రామింగ్. సో చిన్నపిల్లలు 7 years వరకు మైండ్ ఎలా ఉంటుంది అంటే, మనం పిల్లలతో ఎలా కనిపిస్తామో, ఎలాంటి క్యారెక్టర్ ని చూపిస్తామో, యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ థింగ్. చిన్న మీద పెట్టండి అంటే
నేను ఇక్కడ చేసిందే మీరు చేస్తారు, బట్ యు ఆర్ నాట్ పుట్టింగ్ హ్యాండ్. నో నాకు అసలు రియలైజ్ అయితేనే చాలా దట్స్ వాట్ ఈస్ కాల్డ్ మైండ్ అనేది ఇన్స్టెంట్ మళ్ళీ. ఎస్, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. 80-90% పీపుల్ దేనికి ప్రభావితం అవుతారు అంటే కంటి ముందు ఏమైతే కనిపిస్తుందో విజువల్ గా. ఐ డిడ్ంట్ రియలైజ్ దట్ మీరు నవ్వుతున్నారు, బట్ యా అబ్సల్యూట్లీ ఫైన్, ఐ అండర్స్టాండ్. 80-90% పీపుల్స్ కి ఇంపాక్ట్ చేసేది విజిబుల్ గా కనిపించింది. ఇందాక మీరు అదే అన్నారు, అప్ టు 7 years యొక్క పీపుల్ ది టిల్ దేర్ డెత్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అందుకే పిల్లలకి మెయిన్ గా ఎలా మైండ్ ట్యూనింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ సబ్జెక్ట్ నాట్ ఓన్లీ ఫర్ అడల్ట్స్, చిన్న పిల్లల నుండి అప్ టు 80-90 years వరకు కూడా యూనివర్సల్ సబ్జెక్ట్ నేర్పిండి. ఒకటే చెప్తా ఉన్నా పేరెంట్స్, ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ మీరు ఇంతకు ముందు నుండి వింటా ఉంటే అబ్సల్యూట్లీ ఫైన్. ఫర్ ద ఫస్ట్ టైం మీరు లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్ గురించి మీరు వింటా ఉంటే సెర్చ్ లో వైబ్రెంట్ వంశీ అని కొట్టి యూ విల్ గెట్ ద వీడియోస్. అన్ని వీడియోస్ ఒకసారి చూడండి, అసలు యూనివర్సల్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ముఖ్యంగా పేరెంట్స్ ఈ వీడియోస్ చూస్తూ ఉంటే గనక ఇట్స్ మై సజెషన్, మీ పిల్లలకి ఏమైనా ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇద్దామని డిసైడ్ అయితే, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిపిద్దామని డిసైడ్ అయితే, ది బెస్ట్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే యూనివర్సల్ సబ్జెక్ట్ ని ఇవ్వండి ఫస్ట్. ఇట్స్ మై రిక్వెస్ట్ మీ అందరికి. వై? బికాజ్ రేపు పొద్దున్న పిల్లల ఫ్యూచర్ నేటి బాలలే రేపటి పౌరులు అంటాం. సో ఈ రోజు పిల్లలకి మైండ్ ఎలా ట్యూన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే టాక్ అబౌట్ ఓన్లీ పాజిటివ్ థింగ్స్ అండి. మీరు మొగుడు పిల్లలు ఇంట్లో కొట్టుకుంటూ చచ్చారనుకోండి, పిల్లల మైండ్లో మొత్తం అదే రికార్డ్ అవుతుంది, రేపు పొద్దున ఆడాలనే తయారవుతారు. సో దయచేసి మీ బిహేవియర్స్ వల్ల మీ పిల్లల క్యారెక్టర్స్ పోకుండా చూసుకోండి. మీరు ఇప్పుడు చిన్న పిల్లలకి ఎంత ప్లాన్డ్గా పెంచాలో తెలుసా? యూ కెన్ అబ్జర్వ్, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, కొన్ని విలేజెస్కి వెళ్ళండి, చిన్న చిన్న పిల్లలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు పల్లెటూరులో మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు? వాళ్ళ ఊర్లో అదే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ ముందే పిల్లలు తిరుగుతూ ఉంటారు, ఇంక వాళ్ళు ఇదే హ్యాబిచువేట్ని ఇన్కల్కేట్ చేసుకుంటా ఉన్నారు. చూడండి ఎంత మైండ్ ఎంత రీప్రోగ్రామ్ చేస్తూ ఉందో. సో మనం కండక్ట్ చేస్తున్న ప్రోగ్రాంలో యూనివర్స్ చేత ప్రేమను పొందాలి అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అన్నది కీ ఓపెన్ చేయబోతా ఉన్నాం. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ని పొందాలి అంటే మన మైండ్ సెట్ ని ఎలా రీప్రోగ్రామ్ చేయాలి, ఎలా మైండ్ సెట్ ని ఛానలైజ్ చేసుకోవాలి, డే టు డే చేసే వర్క్స్ లో మైండ్ ఎన్నో విధాలుగా మారుద్ది. దాన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలి, దాన్ని మన చేతిలో ఎలా ఉంచుకోవాలి అన్నది మన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయగలిగితే సక్సెస్ కొరకు, నేమ్ కొరకు, ఫేమ్ కొరకు, రికగ్నిషన్ కొరకు, డబ్బు కొరకు, వెల్త్ కొరకు, కెరియర్ కొరకు, హెల్త్ కొరకు మీరు మైండ్ని రీప్రోగ్రామ్ చేయగలిగితే రియల్ గేమ్ అప్పుడు బిగిన్ అవుతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అనంత విశ్వశక్తి సహాయంతో, ఈ డివైన్ పవర్, స్పిరిచువల్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీ సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు. ఎక్సెప్ట్ గడిచిన సమయం తీసుకొని రాలేము, జరిగిన సంఘటనలు మార్చలేము, అవి తప్పించి వర్తమానం కానీ భవిష్యత్తును కానీ మన చేతులతో మనమే రచించుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్. యూనివర్సల్ సబ్జెక్ట్ మీరు వింటా ఉన్నారా? కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ చూజన్ వన్ బై ద కాస్మిక్. మీ ఇంటి పెద్దల యొక్క అనుగ్రహం, మీ కులదైవం యొక్క అనుగ్రహం, మీ కన్న తల్లిదండ్రుల యొక్క దీవెనలు మీతో ఉన్నాయి కనుక యూనివర్సల్ సబ్జెక్ట్ మీ కంటి ముందుకు వచ్చింది. ఇఫ్ నాట్ రాదు. అండ్ చాలా మందికి వచ్చి విని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కామన్ సెన్స్ లేదు. భగవంతుడు ఇస్తాడు, తీసుకోవాలా లేదన్నది మన చేతిలో ఉండాలా. తీసుకోవడానికి రెడీగా లేకుంటే లైఫ్ ఏముందో అదే లైఫ్, లేదు తీసుకోవడానికి రెడీగా ఉంటే లైఫ్ మారుద్ది. గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి. ఇప్పుడున్న బండే జీవితాంతం వాడుతామా? ఇప్పుడున్న కారే జీవితాంతం వాడుతామా? అప్గ్రేడేషన్ లేదా? కట్టుకున్న పెళ్ళాన్ని అన్నిసార్లు మార్చలేము, కానీ వస్తువులను మార్చొచ్చు కదా. యూ కెన్ చేంజ్ యువర్ క్లోత్స్, యూ కెన్ చేంజ్ యువర్ హౌసెస్, యూ కెన్ చేంజ్ యువర్ వెహికల్స్. ఆ లైఫ్లో అప్గ్రేడేషన్ రావాలి అంటే మెంటల్ అప్గ్రేడేషన్ జరగాల, మెంటల్లీ ప్రోగ్రెషన్ ఉండాల. ఆ మెంటల్ అప్గ్రేడేషన్, మెంటల్ ప్రోగ్రామ్ అన్నది యూనివర్సల్ సబ్జెక్ట్ ఏమి గైడ్ చేస్తూ ఉందన్నది మనం మాస్టరీ క్లాసెస్లో ఓపెన్ చేయబోతా ఉన్నాం. మీ అందరికి ఒక స్పెషల్ బోనస్ గిఫ్ట్. ఆల్రెడీ మాస్టరీ క్లాస్ రన్ అవుతా ఉంది. Day 1 మాస్టరీ క్లాస్ వీడియో నేను పబ్లిక్ చేసేసా. నా టీమ్కి కాల్ చేసి ఇలా శ్రీ వైబ్రెంట్ వంశీ గారు చెప్పారు, వీ నీడ్ Day 1 మాస్టరీ క్లాస్ అని అడిగి యూ కెన్ కలెక్ట్ ద వీడియో. కంప్లీట్ 2 hours వీడియో ఉంటుంది. ఫ్రమ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనస్ఫూర్తిగా వినండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి, 100% చేంజెస్ చూస్తారు. అండ్ సెకండ్ బోనస్ గిఫ్ట్, స్టార్టింగ్లో మనం లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ పెయిడ్ సెషన్ చేసాం. అది కంప్లీట్లీ పెయిడ్ ప్రోగ్రామ్, అది పబ్లిక్ చేసేసా. 7 days క్లాసెస్ వినండి, నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. బేసిక్ క్లాసే ఎలా ఉంటే మాస్టరీ క్లాస్ ఇంకెలా ఉండబోతుందో అన్న థాట్ మీకు వస్తే
ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే నేను జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తాను, ధనవంతుడు నవ్వుతాను, కుబేర్ నవ్వుతాను అని మీకు నాట్ 1% థాట్ వచ్చినా ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. ఎందుకు? జరగబోతున్న ప్రోగ్రాం దైవ కార్యం. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి అనుగ్రహంతో, పంచభూతాలు సహకారంతో, ప్రకృతి యొక్క దీవెనలతో, ఎన్నో సాధనలు చేసి డిజైన్ చేసిన దైవ కార్యం మాస్టరీ క్లాస్. అది వాళ్ళ ఉన్నతి కొరకు, మీ ఉన్నతి కొరకు డిజైన్ చేసింది. సబ్జెక్ట్ 1 అవరే, కానీ నేను 2 to 2.5 hours 3 hours గైడ్ చేస్తాను. ప్రామిస్ చేస్తుంది 1 అవరే, బట్ 2 hours 2.5 hours ఎవ్రీడే క్లాస్ వెళ్తా ఉంది. ఎందుకు? ఐఎమ్ రెడీ టు గివ్. యూనివర్స్ ఒకటే చెప్తా ఉంది, ఇఫ్ యూ రెడీ టు గివ్ యూ కెన్ రిసీవ్ ద బెస్ట్ ఫ్రమ్ ద యూనివర్స్. ఇవ్వడానికి నేను రెడీ ఉన్నా. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారో లేదో జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెస్ యూ విత్ ద లావిష్ అబుండెన్స్. త్వరలో ప్రోగ్రాంలో కలుద్దాం. అండ్ డేట్ నోట్ చేసుకోండి, July 8th మాస్టరీ క్లాస్ 2.0 లాంచ్ అవబోతా ఉంది. నెవర్ రివ్యూల్డ్ యూనివర్సల్ కాన్సెప్ట్ని, మిస్టీరియస్ ఆఫ్ ద యూనివర్స్ని, గుప్తంగా నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల్ని అండ్ లైవ్లో విశ్వదర్శనం వాళ్ళకి జరుగుద్ది. వండర్ఫుల్ సార్. అండ్ ఎవరైతే ఈ వర్క్షాప్కి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో దానికంటే ముందు సార్ చెప్పిన విధంగా ఈ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ మీరు వినాలనుకున్నా కూడా వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఫస్ట్ స్టెప్గా ఈ చెప్పిన పని యాజ్ ఇట్ ఈజ్ చేయండి. తప్పకుండా మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది. అండ్ ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే డైరెక్ట్ July 8th జరగబోయే వర్క్షాప్ మీరు ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒక మంచి ఆపర్చునిటీ మీ లైఫ్కి మీరు ఇచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఒక సెల్ఫ్ గిఫ్ట్గా భావించండి. ముఖ్యంగా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనే దాని యొక్క ప్రియారిటీ మీరు గమనించండి. ఎక్కడెక్కడో డబ్బులు పెట్టేదానికంటే కూడా నీ మీద నువ్వు డబ్బులు పెట్టి నువ్వేదైనా నేర్చుకోగలిగితే నీకు వచ్చే కాన్ఫిడెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు, అలాంటి ఆపర్చునిటీస్ అయి ఉండొచ్చు. మిస్ చేసుకోవద్దు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.